పాలన అందిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ఆయన ప్రారంభించారు. రామగుండంకు పూర్వ వైభవం తీసుకురావడానికి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. అదేవిధంగా నగరంలోని వివిధ డివిజన్లతో పాటు పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, వాకర్స్ పాల్గొన్నారు. ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి. విపరీతమైనటువంటి పొల్యూషన్ ఉన్న మన ప్రాంతంలో గ్రీనరీతో పాటు ప్రతి గ్రౌండ్లో రోజు వాకర్స్గా వస్తూ వ్యాయామం కూడా చేయాలని ఒక సంకల్పంతో ప్రతి ప్రాంతాల్లో జిమ్స్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఈరోజు శంకురార్పణ చేశాం. స్టేడియంలో ఓపెన్ జిమ్తో పాటు ఇండోర్ జిమ్లో కూడా సిఎండి సింగరేణి బలరాం నాయక్ గారితో మాట్లాడి కొన్ని కొత్త వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో ఇంకా కొన్ని వస్తువులతో పాటు అక్కడ మంచి విత్ ఏసీస్ తోటి 3 నుంచి 4 ఏసీలు ఏమో అడిగినారు. ఆ ఏసీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కాస్త మెటీరియల్ కూడా అక్కడ కూడా ఇస్తూ ఉన్నాం. అదే మాదిరిగా స్టేడియం మొత్తానికి బ్రహ్మాండమైనటువంటి ఒక టర్ఫ్ అథ్లెట్ టర్ఫ్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి కాలంలో వర్షాకాలం తర్వాత చలికాలం వర్కౌట్ చేసేటువంటి సమయంలో ఆ కార్యక్రమాన్ని చేయడానికి స్టేడియం సింథటిక్ టర్ఫ్ అంటారు, సింథటిక్ ట్రాక్ ఉంటుందని. అలాగే ఫుట్బాల్ ఇన్ ద మిడిల్ సింథటిక్ గ్రాస్ తోటి బ్రహ్మాండమైనటువంటి ఒక ఫుట్బాల్ మిడిల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని